మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునుగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? మీరంతా ఆ వాక్కులు విన్నాక చాలామంది మెసేజ్లు పంపుతున్నారు, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. అన్నీ వింటున్నాం, అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం, మీ సూచనలు గమనిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మీరు తెలిసిన విషయమైనా మరోసారి జాగ్రత్తగా ఆలకించండి. మనం చాలాసార్లు మన ఆశలు ఏమిటంటే ఒక ఉన్నత స్థాయిలో నిలబడాలి. మన కోరిక ఏమిటంటే అందరికంటే గొప్పగా ఉండాలి. మనం ఎలా ఉండాలి అనేది మనం పగటి కలలు కంటుంటాం. అది నెరవేరకపోతే సిగ్గుపడుతుంటాం, కొన్నిసార్లు వేదన పడుతుంటాం. కానీ నువ్వు అందరికంటే యోగ్యుడిగానో, బలవంతుడిగానో, ధీరుడిగానో, ప్రయోజనకారిగా ఉండాలి అంటే దేవుడు చేస్తాడు. చేయడం నేను చెప్పడం, కానీ ఎప్పుడు చేస్తాడో మీకు ఒక మాట చెబుతాను. బైబిల్ లేఖలలో చాలా తేటగా రాసిన న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31లో ఒక భాగంలో ఇలా ఉంది: ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆయనను ప్రేమించువారు ఉదయించే సూర్యుని వలె ఉంటారు. అంటే ఒక మనిషి దేవుని ప్రేమిస్తే ఏ స్థాయిలో అతను చేస్తాడు? సూర్యుడిగా చేస్తానలా, ఉదయకాలం ఉదయించే సూర్యుడి వలె. ఉదయించే సూర్యుడికి ఎంత శక్తి ఉంటుందండి, ఎంత వేగంగా పైకి వస్తూ ఉంటాడు. అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఒక సూర్యుడికి ఉన్నంత తేజస్సు, కృప నీకు మెండుగా దయచేస్తాడు. నువ్వు అనుకునేది ఏమిటంటే వారికంటే గొప్పవాడిగా, వీరికంటే గొప్పవాడిగా, పలానా వాళ్ళకంటే తెలివిగలిగిన వాడుగా, వీళ్ళకంటే ఒక సంపాదన పరుడుగా, వాళ్ళకంటే మాటగారిగా ఉండాలని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు అంటాడు, నువ్వు నన్ను ప్రేమించు, ఒక సూర్యుడు ఉదయించే సూర్యుడికి ఉన్న అంత ఆధిక్యత నీకు దయచేస్తాను. ఈరోజు ఈ మాటలు మీ పట్ల కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. బైబిల్ లేఖనం ప్రకారం ఆయనను ప్రేమించుట ఇది ఖర్చుతో కూడిన పని కాదు, ఇది డబ్బులు ఇచ్చి చేసేది కాదు. నువ్వు ప్రేమించడం అలవాటుపడాలి. దేవుణ్ణి ప్రేమించుట అనే మాట దగ్గరికి వస్తే అందరం దేవుని ప్రేమిస్తున్నాంగా. దేవుని ప్రేమిస్తాం కనుక ఆయనకి దగ్గరికి వెళతాం, ఫలాలు ఇస్తాం, కొన్నిసార్లు కానుకిస్తుంటాం, కొన్ని మందిరాలు కడుతుంటాం, ఎన్నెన్నో చేస్తాం. ఆయన ప్రేమించడం అనే పని మొదలు పెడితే నిన్ను అత్యున్నత స్థాయిలో నిలబెడతాడు. ప్రేమించుట అంటే ఏమిటి? ఆయన ఎవరో తెలుసా? ఆయన సత్యము, ఆయన వెలుగు, ఆయన అగ్ని, ఆయన నీతిపరుడు, ఆయన సమాధానకర్త, ఆయన ఆశ్చర్యకరుడు. అంటే నువ్వు ఇప్పుడు ప్రేమించేవాడు ఎవరు తెలుసా? ఆశ్చర్యకరుడు. నువ్వు ప్రేమించే వ్యక్తి ఎవరు తెలుసా? సత్యము. నువ్వు ప్రేమించే వ్యక్తి ఎవరు తెలుసా? ఆయన జ్ఞాన సంపత్తి. నువ్వు ప్రేమించే వ్యక్తి ఎవరు తెలుసా? రక్షకుడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తావో ఆయన గుణగణాలన్నింటినీ సన్మానించాలి. గుణగణాలను సన్మానించడం అంటే ఆయన్ని అలాగే గౌరవిస్తూ ఆయన్ని వెంబడిస్తూ వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన మార్గంలో వెళతావో ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు నీ మీద పడితే నువ్వు వెలుగుగా ఉంటావు. అప్పుడు ఏమవుతుంది? కొంతమంది నిన్ను చూడగానే నీ వెలుగును, నీ సాక్ష్యాన్ని చూసి అబ్బుర పడతారు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక సేవకుడిగా చెబుతున్నా, దేవుడు మనుషులను ప్రేమించాడుగా, మరి నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆ ప్రేమ నీలో ఉంటే ఇతరులను ప్రేమించాలిగా. ఆయన సహించాడు, నువ్వు సహించాలి కదా. అనేకుల భారం మోసాడు ఆయన. నా భారం మోస్తున్నాడు, మీ భారం మోస్తున్నాడు, మీరు కూడా అనేకుల భారం మోయాలి కదా. నేను ప్రేమిస్తున్నానండి, 2 అరటిపళ్ళు తీసుకొచ్చి ఒక కానుకిచ్చో, లేకపోతే ఏదో ఘనకార్యం చేసి మందిరంలో ఫ్యాన్ ఇచ్చానండి, దేవుని ప్రేమిస్తున్నాను అనడం కాదుగా. క్రియారూపకంగా ఉండాలి అంటే ఒక బలహీనుణ్ణి నువ్వు ప్రేమించాలి, హక్కును చేర్చుకోగలగాలి, క్షమించగలగాలి, ఆదరించగలగాలి, భారం మొయ్యగలగాలి. దేవుని ప్రేమించే వానికి ఉండే ఆ లక్షణాలను నీలో కనబడితే ఆయన నిన్ను చూసేమంటాడు తెలుసా? నీ వంటి వాడు ఎవడో లేడు అని చెప్పి ఒక ఉన్నత స్థాయిలో సూర్యునితో పోల్చి అంత ఘనత, ప్రతిష్ట, క్షేమం, అభివృద్ధి ఒక తారాస్థాయిలో నిన్ను నిలబెడతాడు. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందిగా. సొలొమోను చిన్నతనంలోనే ప్రభువుని ఎరిగిన వాడై ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏమన్నాడు? అయ్యా, నేను బలహీనుడు, నా జ్ఞానం దయచేయమన్నాడు. వెంటనే దేవుడు అతనికి కృపించాడు. చిన్నతనంలో ఆ మార్గంలో నడిచాడు, ఆయన ప్రేమించడం నేర్చుకున్నాడు. అతని వంటి రాజు ఎవరు లేరని ఇప్పటికి చెప్పబడింది. ప్రేమించడం అంటే ఆయన్ని క్రియలను అనుసరించి నడవటం. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్య.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. నిశ్చయముగా మేము ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. దీవెనలతో నింపండి. రాకడ కొరకు ఆయత్తపరచండి. కుటుంబ సభ్యులందరూ పేరు పేరును దీవించండి. నిన్ను ప్రేమించినట్లు లోకాన్ని ప్రేమించడానికి నీవు మాకు చూపిన మాదిరిలో నడవడానికి మా అందరికి కృప దయచేయండి. పిల్లల భవిష్యత్తు, ఆహారం, ఆరోగ్యం, నెమ్మది, వృద్ధుల క్షేమం, ఎదిగిన పిల్లల వివాహాలు, జీవన వ్యాపారాల కొరకు, వివాహాల కొరకు ప్రార్థిస్తుండగా రక్షణ భాగ్యంతో ప్రతి అవసరాన్ని తీర్చి నీ హస్తం తోడుగా ఉంచి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.